ఇశ్రాయేలీయులు మన దేవుడు తప్ప లోకమంతటి మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొక్క బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పుకోకపోయాను. చాలా చిన్న ప్రార్థన చేసుకో. మహాగణుడు ప్రేమ కలిగిన దేవుడు, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ మారనిది, మార్పు లేదు. నీ ప్రేమ అడుగులు తడబడిన స్థిరపరచగలిగినది. ప్రేమను బట్టిస్తుంటారు. ఈ దినం మీరు మాకిచ్చిన ఈ గొప్ప విషయాలను బట్టిస్తుంటారు. ఏదైనా రాష్ట్రాలను సిలువపడితే రాచుకో. నాకు నేను తగ్గించుకుంటూ నేను నామాన్ని ఇచ్చేస్తున్నాను. మీరు మాత్రమే మహిమ పొందాలి, మీరు మాత్రమే ఘనత పొందాలి, మీరు మాత్రమే హెచ్చించగలరు, మీరు మాత్రమే ప్రభువా కృపణ తండ్రి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మేము కలిగి ఉంటాను. అయినా మేము మళ్ళీ మిమ్మల్ని కనుపరిచే వారిగా చేసి మహిమ పొందాం. యేసునామమున నడుచున్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా ప్రవక్త ఎవరైనా ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త దగ్గర గెహాజీ కూడా మొదటిలో తన నమ్మకత్వాన్ని, తన యథార్థతను, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాడు. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో మనోనేత్రాలు తెరవబడతాయో, ఆత్మ అనే మనోనేత్రాలు మూయబడి లోకంలో ఉన్న మనోనేత్రాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయనకు ఒక బహుభయంకరమైనటువంటి బలహీనత కలిగినది. ఈ బలహీనతను నయం చేసుకోవటానికి, ఈ బలహీనతను బాగు చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు కలిగి చేశాడు. కానీ తనలో స్వస్థత, ఆ సైన్యాధిపతికి స్వస్థత కలగలేదు, నయం కాలేదు. అప్పుడు ఎమ్మటే తన దగ్గర వారి ఇంట్లో ఒక పని వ్యక్తితో, ఒక చిన్న పాపతో దేవుడు మాట్లాడి, మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ప్రవక్త. మా దేశంలో, మా పట్టణంలో మేము మా కనులతో చూడవాళ్ళం, మా చెవులతో మేము విన్న ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళి, ఆ ప్రవక్త దగ్గర మీరు ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రవక్త ద్వారా మీకు ఈ రోగము నయం అవుతుందని చెప్పి ఆ చిన్న పాప తెలియపరిచింది. పని వ్యక్తి, పని మనిషి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పని మనిషి చెప్పిన, చిన్న పాప చెప్పిన మాటను చెవులు పెట్టుకోకుండా తన రోగాన్ని అధికం చేసుకున్నాడు ఈ యొక్క సేనాధిపతి. ఏమంటే మరలా 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 ఆ యొక్క సత్యమాలతో కుటుంబీకులతో చెప్పింది, ఈయన రోగం నయం కావాలంటే, ఈయన బలహీనత నయం కావాలంటే, ఇదిగో మా దేశంలో ఒక గొప్ప స్వస్థత పరుడు, ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి యాజకుడు ఉన్నాడు, మంచి సేవకుడు ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, మా కొరకు కన్నీరు కార్చే యాజకుడు ఉన్నాడు, అతని ద్వారా నీకు స్వస్థత కలుగుతుందని మరలా మరలా హెచ్చరిక చేసింది ఆ దేవుని బిడ్డలారా. యావంబచే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క వాక్యము ద్వారా అక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదే 5వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యములో 11వ వచనం, 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ ఎలీషా ఇంటి ద్వారమున ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయు, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు
మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తు స్తోత్రం చెప్పండి. స్వస్థతలు పరలోకముల వంటి విడుదల అవ్వటానికి ఒక అర్హత మనకు కలిగి ఉండాలండి. నీ జీవితంలో స్వస్థత కావాలంటే నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశంలో ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికల్లో ఉండాలి. నయమానుకు చెప్పాడు కదా, ఒక దూత ద్వారా వర్తమానం పంపించాడు. దూత అనగా దేవుని సేవకులు. దేవుని బిడ్డలారా చెప్పాడు, ఇదిగో అతను రాకుండా మరింత బాగవ్వాలంటే ఇదిగో త్వరగా దిగి, ఆయన రథముల మీద వస్తున్నాడు, గుర్రముల మీద నుండి వస్తున్నాడు, ఇదిగో దిగి శీఘ్రమే ఆ నదిలో ఏం చేయమన్నాడు? 7 మారులు స్నానం చేయమన్నాడు, మునిగి లేచి రమ్మన్నాడు. అన్నప్పుడు దేవుని మాటను కూడా అలక్ష్యము చేసి, దేవుని చిత్తాన్ని అలక్ష్యము చేసి, ఈ నయమాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, చదవండి. అందుకు నయమాను ఏం తెచ్చుకున్నాడంట? చెప్పండి, ఏం తెచ్చాడంట? దేవుని యాజకుడు రమ్మంటే రావాలి, కూర్చోండి కూర్చోవాలి, చేయి పెట్టే పెట్టాలి. నేను ఇదే ఆలోచన చేస్తా ఉంటా పరీక్ష విషయంలో. కాకి ద్వారా కబురు పంపిస్తే రావాలి సేవకులు అంటారు. నీ యొక్క దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క నమ్మకం ఏంటి తెలుసా? దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడితే నీ జీవితంలో కార్యములు ప్రారంభమవుతాయి. పరలోకములో నుండి సియోను కృప విడుదలవుతుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ నయమాను యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ఆయన అంటున్నాడు కదా, ఆ మాట వర్తమానము, ఆ దూత ద్వారా వర్తమానం పంపించిన మరుక్షణం ఆ మాటను విని ఎవరండి? ఎవరు గొప్పది? ఎవరు? నయమాను రోగి కోపము తెచ్చుకొని తిరిగి, ఆయన అంటున్నాడు, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఉండించి కుష్ఠరోగమును మానుకునని ఏమనుకున్నాడంట? చెప్పండి, ఏమనుకున్నాడంట? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సన్నిధానంలో ఇలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో కూడా, యేసు ప్రభు వారు సువార్త చేస్తున్న సమయాలలో కూడా పేతురు, సీమోను దేవుని బిడ్డలారా గొప్ప ఆశీర్వాదం పొందుకొని, ఎక్కడ కృప పొందుకొని, ఎక్కడ నిలబడితే అక్కడ స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్యములు చేస్తే గారడి సీమోను అన్నాడు కదా, అయ్యా పేతురు ఎవరి మీద చేతుల నుంచి దేవుడు స్వస్థత పొందుతున్నారు, ఇదిగో దేవుని యొక్క కృప పొందుకున్నారు, ఆ కృప నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ యొక్క అనుగ్రహం నాకు కావాలి అని అడుగుతూ చెప్పాడు కదా. ఒకవేళ ఆ పరిశుద్ధ ఆత్మ కృప నాకు కావాలంటే కొన్ని నాణ్యాలు ఇస్తానని చెప్పాడు. ఎవరు? డబ్బు ఇస్తానన్నాడు. డబ్బుకు వచ్చేదా పరిశుద్ధాత్మ? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించా మాట అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ నీటి చెడుతనమును ఆనుకొని మారు మనస్సు పొందమన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో కాలం బహు కొంచెముగా ఉన్నది. ఎప్పుడు ప్రభు రాకడ సమీపమైనదో, ఎప్పుడు మధ్య ఆకాశానికి రాబోతున్నారో, ఎప్పుడు ఆ బోరు శబ్దం వినబోతున్నావో, ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉంటావో ఖచ్చితంగా శీఘ్రంగా నీకు స్వస్థత కలిగిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సాధిస్తా ఉన్నాడు. ఇదిగో అక్కడ అంటున్నాడు, నేను రాజును కదా, నేను సేనాధిపతిని కదా, నేను ఒంటెల మీద వచ్చాను కదా, నేను రథముల మీద వచ్చాను కదా, నా దగ్గర ఆస్తి ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను కోటి ఆస్తితో కూడిన దాన్ని కదా, దైవజనుడు నా దగ్గరికి కొబ్బరి డబ్బు తీసుకొచ్చి చేతులు పెట్టి నా రోగం మీద ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుందన్న నమ్మకంలో వచ్చానే కానీ, ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చొని ఆయన నా దగ్గరికి వచ్చి రాకుండా అక్కడ కూర్చొని సెలవిస్తే నేను ఎందుకు వింటున్నా మాట అని చెప్పి నయమాని ఏమయ్యాడు? తనకున్న భావను బట్టి, తనకున్న ఈ రోజు నేటి క్రైస్తవ సమాజంలో ఎంతో మందిని చూస్తా ఉంటాను, చాలా మందిని చూస్తా ఉంటాను ప్రియులారా. కొంతమంది మొహం తిప్పుకొని వెళ్తా ఉంటారు, నేను అంతకంటే మొహం తిప్పుకొని వెళ్తాను. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధ ఆత్మతో సమభాగం కలిగి
నాకు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మర్మములతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, దైవాన్ని అంటున్నాడు, ఇంత దేశములకు నేను రావాల్సిన అవసరం నాకు లేదు కదా, ఈ దేశానికి రావాల్సినంత ప్రయాస నాకు లేదు. మా దేశంలో చాలా నదులు ఉన్నాయి. అసలు మా దేశంలో నదులలో పడితే నేను శుద్ధి పొందలేనా? పిచ్చి మగవాడా, పిచ్చి మగవాడా, అన్ని మందిరాల్లో ఆత్మ ఉంటే, అన్ని జనాభిషేకాల ఆత్మ ఉంటే మన దేశం ఎందుకు అవుతుంది? మన దేశానికి ఎందుకు ఈ భ్రష్టాత్మ వస్తుంది? రోషము కలిగిన భక్తి పరులు లేరు, నమ్మకంగా ప్రభు పాదముల దగ్గర పడి ఏడ్చేవారు లేరు, రోదన చేసేవారు లేరు, డబ్బే శాశ్వతం అనుకునేవారు ఉన్నారు, ఆస్తులే శాశ్వతం అనుకునేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడికి అంటున్నాడు కదా, తను తాను ఏం చేసుకుంటున్నాడు? గర్వించబడతా ఉన్నాడు, హెచ్చించుకుంటున్నాడు. మా దేశంలో చాలా నదులున్నాయి. మా దేశంలో నేను మా దేశంలో నదులలో దిగి స్నానం చేసి శుద్ధి పొందలేనా? ఆ నది ప్రత్యేకత వేరు, ఈ నది ప్రత్యేకత వేరు. ఆమేన్. హల్లెలూయా. ఈ నది ప్రత్యేకత అడిగితే పొందుకునే ప్రత్యేకత, ఈ స్థలంలో ప్రత్యేకత ఉంది, ఈ స్థలంలో కృప ఉంది, ఈ స్థలంలో స్వస్థత ఉంది, ఈ స్థలంలో శాపాన్ని కొట్టివేసే అభిషేకాన్ని ఈ స్థలంలో ఉంచాడు పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా, అందుకనే దైవజనుడు అంటున్నాడు, దిగి వచ్చి సముద్రంలో 7 మార్లు మునగమని చెప్పాడు. విన్నాడా? ఇంటే ఎంత ధన్యుడయ్యేవాడు, ఇంటే ఎంత కృప పొందుకునేవాడు. అందుకంటున్నాడు కదా దేవుని బిడ్డలారా, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మనుట మానుట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహమాయను. చేతులు చప్పట్లు. ఆయన మాటకు లోబడిన వారు కృప పొందుకుంటారు. ఆయన చిత్తానికి లోబడిన వారు చావైన బ్రతుకైన క్రీస్తు శాశ్వతం అనుకున్నవాడు మహిమను చూస్తాడు. అది ఎప్పుడో ఒకసారి ఆదివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన రోజు, ఓ శుక్రవారం ప్రార్థనకు, లేకపోతే కాకర తోటలో, లేకపోతే దేవుని బిడ్డలకు గవర్నమెంట్లో చూద్దాం అనుకుంటే నీ జీవితం అంతే. కృప పొందుకోలేదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు కృప పొందుకో. అందుకంటున్నాడు, ఎంబటి ఆయన అంటున్నాడు కదా, ఎప్పుడైతే ఈయన స్వస్థత పొందాడో, ఎప్పుడైతే కృపను పొందుకున్నాడో, ఈయన వెళుతూ ఏం చేశాడు తెలుసా? అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, అయ్యా చిత్తగించండి, ఇదిగో నీ మాట విన్నా, నీ మాట విన్న మరుక్షణమే నీ ఆలోచన ప్రకారం, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను పొందుకున్న కృపను బట్టి నేను స్వస్థత పొందాను. కనుక ఎవరంటండి? ఇశ్రాయేలు దేవుడైనా తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు లేడని తన మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? మన మనోనేత్రాలు తెరవబడట్లేదండి. ఇంకా అపవాది మనోనేత్రాలు ఏం చేస్తుంది? దుర్దిద్దనం చేస్తుంది. ఇంకా ఇహలోక సంబంధమైన వాటి వైపు. అందుకని పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, పిల్లరా ఇదిగో ఈ లోకము దాని ఆశలు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించు. ఆయన మాటలు ఎప్పుడు ఎన్నడూ గతించు. ఆయన మాటలకు మనం లోబడితే ధన్యులం అవుతాం. ఆయన మాటలు ఎందుకు నువ్వు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచిన తుయాతైన పట్టణస్థలాలు ఏం చేయబడ్డది? రక్షించబడ్డది. స్వస్థత పొందటమే కాదు,
రక్షించబడ్డది. రక్షించబడటమే కాదు, ముతోను దయ్యము పట్టిన సోది చెప్పే చిన్నది కూడా మార్చబడ్డది. చిన్నదే కాదు, ఆ ప్రాంతమే మార్చబడ్డది. ఏం చేస్తే దేవుని మాటను నువ్వేం చేయాలా? అలక్ష్యం చేయకూడదు, లక్ష్యము పెట్టాలి. ఆ అపోస్తులైన పౌలు ఆ యొక్క నది ఒడ్డున చెబుతున్న ఉపదేశం పైన తన మనస్సును ఏం పెట్టింది? కేంద్రీకం చేసింది. ఆయన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆమె ఎవరు? ప్రభువుని అంగీకరించిందా? ప్రభు మాటలు విన్నదా? మారు మనసు పొందిందా? మండలాలు బయటకు పట్టుకుని వెళ్ళేదా? తుయాతైర పట్టణస్తురాలు ఎవరిమా? పొడి అమ్ముకునే తుయాతైర పట్టణస్తురాలు. పౌలు బోధ చేస్తుండగా, పౌలు ఉపదేశిస్తుండగా, పౌలు చెప్పే మాటల యందు ఏముంచింది? ఒక చెవి అక్కడ పెట్టింది. మనం ఎక్కడే ఉంటాం, మన చెవులు బయట ఉంటాయి. మనం ఇక్కడే ఉంటాం, మనం ఇక్కడే ఉంటాం. మన దేహం బయట ఉంటుంది, మన హృదయం బయట ఉంటుంది. అవునా కాదా? చెప్పండి. పాపం ఒప్పుకుంటూ పోయిందంట. ఏమని? పిల్లడు ఫోన్ చేయలేదు, ఏం చేస్తున్నాడు? పిల్ల ఏం చేస్తుందో? టైం అయిపోయింది, ఈ గంటలకు ఫోన్ చేద్దాం అనుకున్నా. మనసుని ఏం చేస్తుంది? ఇక్కడ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీ మనస్సు ఎవరి వైపు? దేవుని వైపు ఉంచాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన అంటున్నాడు కదా, ఎలీషా ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను అతనితో ఎంతో బతిమాలను, అతడు దేనికి ఒప్పుకోలేదండి? బహుమానం ఆశించే రీతిగా మనం అనకూడదు. దేని విషయంలో చెప్పండి? దేని విషయంలో? మా జీవితంలో కూడా మేము ఎక్కడికెక్కడికి వెళ్తాం, చేపబలి తీయడానికి వెళ్తాం. ప్రాణం కూడా పోయేదే, ప్రాణాలు కూడా పోతాయి, ఉపవాసాలు ఉంటాం. అర్థమవుతుందా? వెహికల్ ఒకసారి ఒక సమయంలో ఆయన బండిలో ఖర్చులు కూడా ఉండవు. అర్థమవుతుందా? ఎన్నో కష్టాలు, ఎన్నో తిప్పలు పడతా ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ ప్రియులరా, అక్కడ గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడే కానీ ఇక్కడ మాకు బహుమతులు ఉండవు. మా జీవితంలో ఎన్నో మేము చూస్తా ఉన్నాం. కానీ ఒకటి, ప్రభువా మీరు మహిమ పొందితే చాలు, మీరు కార్యములు మీ ద్వారా ఘనత పొందితే చాలు, మిమ్మల్ని గురి తెలిగితే చాలు, మీ యొక్క చిత్తం అక్కడ నెరవేర్చబడితే చాలని ప్రభు మీద ఆధారపడి వస్తాం. ఇక్కడ ప్రవక్త కూడా అంటున్నాడు, అయ్యా నా దగ్గర ఉన్న బహుమతిని భలేవాడు, మాకు బహుమతులు అవసరం లేదు. బహుమతులతో మాకు అవసరం లేదు. మమ్మల్ని పోషించేవాడు నాయకుడు, మా యజమాని ఉన్నారు. మంచి గోధుమల పంటతో మమ్మల్ని తృప్తిపరిచేవాడు ఉన్నాడు. మా సజీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మా దేవుడు మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినవాడు, మాకు సహాయకుడు ఆయన ఉన్నాడు. కాబట్టి దీనిపైన మేము ఆధార వద్దని చెప్పాడు. ఎవరి బహుమానం అండి? దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ అంటున్నాడు కదా, అసలు మీరు ఎవరు, మీరు ఏ దేశానికి చెందినవారు, అసలు ఏదో ఒక మాట మీరు వచ్చారు, స్వస్థత పొంది మీరు స్వస్థత పొందారని మీరు ఇచ్చే అర్పణలు నేను తీసుకోను. అన్ని చిన్న అర్పణలు నాకు ఇష్టం లేదు. దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పినప్పుడు ఆయన మౌని అయిపోయాడు. మౌని అయిపోయిన మరుక్షణమే అక్కడ అంటున్నాడు కదా, 20వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి అక్కడ. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియానీయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందును అనుకొని నయమాను కలుసుకున్నట్టుకై కూర్చుండగా నయమాను తన వెనక నుండి పరిగెత్తుకొని వచ్చుచున్న వాటిని చూచి తన రథముల మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానము పట్టి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యాము నుండి
వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మలుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వేయగా గెహాజీ ముందర చూడండి. దేవుడి బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు గెహాజీ తప్పిపోవటానికి, గెహాజీ మధ్యపోవటానికి గల కారణం ఏంటంటే ఆశించాడు. గెహాజీ దేన్ని ఆశించాడు? చెప్పండి, దేన్ని ఆశించాడు గెహాజీ? చెప్పాలి. దేన్ని ఆశించాడు? చెప్పాలి మీరు. దేన్ని ఆశించాడు గెహాజీ? ప్రవక్త ఏం చెప్పాడు? మనము దేన్ని ఆశించాడు గెహాజీ? ప్రవక్త అన్నాడు, అందులో మాకు అవసరం లేదు, దీంతో మాకు అవసరం లేదు, మేము దీన్ని సిద్ధపరచుకోవాలా, నాకు వద్దు అసలు అని చెప్పాడు. కానీ గెహాజీ ఏమన్నాడు? ఆశించాడు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ లోకం మీద మనం ఆశలు పెట్టుకుని ఉన్నప్పుడు దేవుని లోక సంబంధమైన ఆశించి దేవుని యొక్క కృపను దూరమవుతూ దేవుని యొక్క చిత్తమును అంటే దూరం అవుతా ఉంటాం. కాబట్టి లోకంలో ఉన్న వాటినైనా దానినైనా ఆశింపక పైన వాటి కొరకే వేగిరపడమంటాడు పరిశుద్ధాత్మ. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపలో ఏమయ్యాడు? దేవుని బిడ్డలారా గమ్యము తప్పిపోయాడు గెహాజీ. దేన్ని బట్టి గమ్యము తప్పిపోయాడు? ధనాన్ని ఆశించాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు కదా, అబద్ధం ఆడాడు. మా ప్రవక్త వర్తమానము చెప్పి అడిగి వచ్చాం. ఏం చెప్పాం? అడిగి వచ్చాం. ప్రవక్త తీసుకోమన్నాడు, అబద్ధం ఆడాడు. దేవుని యొక్క చిత్తానికి దూరం అయ్యాడు, దేవుని యొక్క ఉద్దేశానికి దూరం అయ్యాడు, దేవునితో సహవాసం ఉన్నాడు, దేవుని సేవకులతో సహవాసం ఉన్నాడు, దేవుని చిత్తములోనే ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధులు దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క చిత్తానికి దూరమైన వారు అనేక మంది పరిశుద్ధులైన యూదా ఇస్కరియోతు దేవునితో సహవాసం ఉన్నారు. దేవుని తిన్న పల్లెంలోనే చేయాస్తున్నాడు, దేవుని బలలోనే చేయాస్తున్నాడు, దేవుని ఆహారమే తింటున్నాడు. ఇదిగో దేవుని యొక్క స్పందన కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఏమైపోయాడు? దేన్ని బట్టి? గెహాజీ ధనమును బట్టి యూదా ఇస్కరియోతు కూడా ధనము. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చదవండి అక్కడ 24 వచ్చి. మెట్టల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు ఏమయ్యారు? అయిపోయింది, మొత్తం ముగించేశాడు. అన్ని తీసుకొచ్చినవన్నీ కూడా సామాగ్రి మొత్తం ఏం చేశాడు? లోపల. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చున్నాడు కదా, దేవుని యొక్క కృప కలుగుతుంది కదా. ఎప్పుడైతే వెండి సిద్ధపరచుకున్నాడు, వెండిలో పరుచుకున్నాడు, దేవుని యొక్క సేవకుడు ద్వారా వర్తమానం తెచ్చాడని చెప్పాడు, అబద్ధం ఆడాడు, అవన్నీ దించుకున్నాడు, తీసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు, లోపల పెట్టాడు, లోపల పెట్టి బయటకు వచ్చేసాడు. ఆయన లోపలికి వెళ్ళి ఎవరి ముందు నిలబడ్డాడంట? చెప్పండి, ఎవరి ముందు నిలబడ్డాడు? యజమానుడు అంటే ఎవరు? ఎవరు? ఎలీషా ఎవరు? ఎవరు? ఎవరి చేత ఎన్నుకోబడిన వాడు? ఎవరి చేత పిలువబడిన వాడు? ఎవరి చేత సిద్ధపరచబడిన వాడు? దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు కదా, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి బాయ్ విశ్వాసం నాతో అక్కడ మాట్లాడుతాను అంటారండి. నాకు దేవుడు వివేచన ఇచ్చాడు. అక్కడ నాకు బాప్తిసం రాకముందు వివేచన ఇచ్చాడు. ఎదుగుతాము వివేచన అంటే అర్థమైంది, చరిత్ర మాత్రం చెప్పాక అర్థమైందా? నువ్వు ఎక్కడ కూర్చుంటావో, ఎక్కడ నిలబడతావో, ఎక్కడ ఏం చేస్తావో
నీ తలంపులు ఎలా తిరుగుతాయో కూడా చెప్పాక ఆ తలంపులకు బాప్తిసం రాకమని పెంచాడు వేసి రక్తమే చేయడు. నాకు ఆ కృపను ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రవక్త ఎవరు? వివేచన కలిగిన దైవజనుడు. కృప కలిగిన దేవుడు, ఏర్పరచుకున్న పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకుతున్న యాజకుడు, ఏమి తెలియని అమాయకులాగా నిలబడ్డాడు. ఎక్కడ బ్రదరు? ఎవరి దగ్గర? ఎలీషా గారి ముందు, ప్రవక్త దైవజనుడి దగ్గర నిలబడి అంటున్నాడు కదా, ఏ సంగతులు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఎక్కడ ఉండాలండి? ఇక్కడే ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదండి. మరణం ఎరిగిన దేవుడు, గూఢమైన సంగతులు కనిపెట్టగలిగిన వాడు, గూఢమైన సంగతులు మీకు బయలుపరుస్తానని ప్రవక్తల ద్వారా పరిశుద్ధుల ద్వారా దేవుని పిల్లలైన మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. అక్కడ అంటున్నాడు కదా, అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆ మనుషులతో వెళ్ళి ఆ రథములు దిగి తిరిగి వస్తున్నప్పుడు నీతో మనసు ఏంటంట? వస్తుందండి. వచ్చిందా? నాగేశ్వరం వచ్చిందా? అది లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. అవును, తెలియదు. అప్పుడప్పుడు అనుకుంటాను అమ్మగారికి మీతోనే నేను ఉంటుంది. మీ మనసు ఎక్కడ ఉంటుంది? మీ ఆలోచన ఏమంటాయి? మీరు ఏం మాట్లాడతారు? ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇక్కడ. నేను అడిగాను దేవుని, అయ్యా నాకు కృప కావాలి, నేను అన్ని జీవుల మధ్యలో సువార్త చేస్తున్నాను, నాపై నీ పక్షంగా నీ అద్భుతములు నీ నామానికి మహిమ రావాలంటే, నీ బలమైన కార్యములు నాకు బయలుపరచాలంటే, ఈ రోజు జరగబోతున్నాయి జరుగుతున్నాయి దేవుడు సూటిగా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, దాసీలను అబ్బాయి, ఇది సమయమా? నా ముద్ర ఇదేనండి. పాస్టర్ గారు చెప్పాడు కదా, అలసిపోయేవాళ్ళం. ఇదే ఈ ప్రాంతం మీద నడిచి వెళ్ళేవాళ్ళం. సైకిల్ ఉండేది కాదు, నడిచి రాత్రి అర్ధరాత్రి కాలం చెప్పులు ఉండేవి కాదు. ఏ కాలంలో కాదండి. 2003 మాసారు, 2001, 2001 రక్షించబడ్డం, 2002 నుండి ఇక సేవకులతో పాటు ప్రయాస, డ్రమ్ములు బయటం. కానీ ఈరోజు బండుడు కూడా పరిచయం రాలేదు. స్వామర్థనం అండి, బద్ధకం. పిల్లల్ని డ్రమ్ములు వేసుకొని, పిల్లల్ని మీద ఎక్కించుకొని ఉయ్యాలు కట్టేవాళ్ళం. 7వ మైల్లో రామారావు గృహాలలో సువార్త సేవ. ఆ రోజు మా పిల్లలు సేవ మొదలు పెట్టేశాం. 6వ మైలు రూపాయలు. నాగేశ్వరరావు గారు, మరి రామారావు గారు మాకు బాగా పరిచయం, సన్నిహితులు. ఎంతో గొప్ప గొప్ప సేవను విడిచిపెట్టారు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కాల్చుకోవడానికి. అయ్యా, కృపనిచ్చావు. రోజు పొద్దున వెళ్ళాం, 10 గంటల ప్రయాణం.